లైక్ ఇప్పుడు వరకు మనం ఏ స్టోరీ ఇలా చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? లైక్ ధనుష్ యాక్టింగ్ అని చెప్పొచ్చు, చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ నా యా ఆసమ్, ఆయన సీనియర్ యాక్టర్ కదా, చాలా బాగా చేశారు. లేదు, అందరు బాగా చేశారు. ఈవెన్ విలన్ కూడా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. థియేటర్ వరకు ఆడియన్స్ లాగే పాయింట్స్ ఏమవుతుంది? చాలా పాయింట్స్ ఉన్నాయండి. అసలు స్టోరీ నేను అనుకోలేదు. కుబేరా టైటిలే చాలా బాగుంది. ఆ టైటిల్కి తగ్గట్టు స్టోరీ ఉంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వచ్చి చూడాల్సిన ఫిలిం. ఎంత రేటింగ్? 9. సో వన్ మ్యాన్ షో అంటున్నారు కదా, వేరే క్యారెక్టర్స్ ఏం అంత ఇంపార్టెన్స్ లేదా? లేదు, అట్లా ఏం లేదే. ఏ స్టోరీ లైక్ ఏ క్యారెక్టర్ కా క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. అంటే రష్మిక గారి గురించి ఎవరు మాట్లాడట్లేదు బయట, ఓన్లీ ధనుష్ అంటున్నారు. ఇది యాక్చువల్లీ నాకు అనిపించింది స్టోరీ ప్రకారం వెళ్ళిన మూవీ కాబట్టి అట్లా పర్టికులర్గా ఏం లేదు. అందరు క్యారెక్టర్స్ ఈక్వల్గానే ఉన్నాయి. అంతే. సెట్ అయింది. అంటే మనీ గురించే సినిమా అంతా. సో ఆబ్వియస్లీ కుబేరా అనే టైటిల్ సెట్ అయింది. అంటే మనీ ఎంత ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం అది ఎట్లా యూజ్ చేయొచ్చు, నెగిటివ్గా కూడా యూజ్ చేయొచ్చు, పాజిటివ్గా యూజ్ చేస్తే ఎంతమందికి యూజ్ అవుతుంది అంటే అన్నట్టుగా కూడా చూపించారు. అంటే స్పెసిఫిక్గా దీనికి అని చెప్పలేము. ఇట్స్ అ కమర్షియల్ మూవీ, బట్ యా ఫ్యామిలీ కూడా చూడొచ్చు, మాస్ పీపుల్ కూడా చూడొచ్చు. స్టోరీ ఓరియంటెడ్. బాగుంది, చాలా బాగుంది. ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. అంటే ధనుష్ యాక్టింగ్ అందరికీ ఆబ్వియస్లీ ఇప్పుడు బెగ్గర్ లాగా యాక్ట్ చేయాలంటే కష్టం, అది అందరికీ కష్టం అని తెలుసు. నాగార్జున గారు యాక్టింగ్ ఇంకా కష్టం, కానీ అది అందరికీ కష్టంలాగా అనిపించదు. సో ఆబ్వియస్లీ ఇద్దరు బాగా చేశారు. సో అండ్ నాగార్జున రోల్ చేయడం కష్టం కదా. ఇప్పుడు ధనుష్ రోల్ కష్టం అని అందరికీ తెలుస్తుంది, నాగార్జున రోల్ కష్టం అని కనిపించదు, బట్ చాలా కష్టం అది. అందరు ధనుష్ని బీట్ చేయాలి కదా.